ఇక రైల్వే స్టేషన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటువంటిది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మందికి ఆహ్, చిరపరిచితమనే చెప్పాలి. ఇక మొత్తం 10 ప్లాట్‌ఫార్మ్స్, 11 ట్రక్స్ ఉన్నటువంటి స్టేషన్ నుంచి నిత్యం 241 రైళ్లు దేశం నలుమూలలకు రాకపోకలనేది సాగిస్తూ ఉంటాయి. అయితే దేశంలో అత్యధిక అయినటువంటి ఆదాయాన్ని ఆర్జించే జోన్‌లలో ఒకటిగా ఉండేటువంటి దక్షిణ మధ్య రైల్వే కేంద్ర బిందువు అయినటువంటి ఈ సికింద్రాబాద్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది మనకి కనుమరుగైపోతుందని చెప్పాలి. ఏదైతే మొత్తంగా గూడా ఇది రైల్వే జోన్ అధికారులు గూడా దీన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి గూడా కనిపిస్తా ఉంది. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం విజువల్స్‌లో. అయితే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించినటువంటి ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం ఏదైనా ఉందంటే రైల్ నిలయం ఉండేది ఈ సికింద్రాబాద్‌లోనే అనే చెప్పాలి. ఇక వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలనేది సాగిస్తూ ఉంటాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే పెరుగుతున్న ప్రయాణికుల అవసరాల కోసం ఇక రైళ్ళు, ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తున్నారు ఇక రైల్వే జోన్ అధికారులని పూర్తిగా తెలుస్తోంది. ఇక ఏదైతే ఆధునీకరిస్తున్నారు, అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ తరహాలో కూడా దీన్ని ఇప్పుడు తీర్చిదిద్దుతున్నారట. అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు మనకి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక హిస్టరీలో ఉండిపోయేటువంటి బిల్డింగ్ అనే చెప్పాలి పూర్తిగా. ఇదంతా కూడా సికింద్రాబాద్ నిలయం ఇది ఏదైతే ఉందో రైలు నిలయం, దీన్ని పూర్తిగా కూడా తీసేసి నేలమట్టం చేసి ఇక ఎయిర్‌పోర్ట్ తరహాలో కూడా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు ఇక రైల్వే అధికారులు. ఇక ఆధునీకరణ అటువంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తొచ్చే ఐకానిక్ భవనం ఇప్పుడు చరిత్ర పుట్టలో కలిసిపోతోంది. మనం ఇందాక చూసినట్టుగా ఆధునీకరణలో భాగంగా ఐకానిక్ బిల్డింగ్‌ను కూల్చివేస్తున్నారు ఇక దక్షిణాది మధ్య రైల్వే అధికారులు. ఇక సికింద్రాబాద్ అనే అక్షరాలను రాసి ఉన్నటువంటి ఈ ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని కూల్చివేతలు కూడా శరవేగంగానే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక సుమారు 60 సంవత్సరాల కిందట నిర్మితమైంది ఈ ఐకానిక్ బిల్డింగ్. అప్పట్లోనే ఫ్యూచరిస్టిక్‌గా హారిజంటల్ విధానంలో రూపుదిద్దుకున్నటువంటి బిల్డింగ్ అనే చెప్పాలి ఇది. ఇక ఇది ఒక ల్యాండ్ మార్క్ గా ఉంటూ కూడా వచ్చింది ఇప్పటి వరకు కూడా. ఇక ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోంది. ఇక ఈ ఐకానిక్ బిల్డింగ్ కూల్చివేతలు కూడా ఎంత శరవేగంగా అంటే అంత శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా కావచ్చు, ఇది మనకు ఒక ఐడెంటిటీ అని కూడా ఉన్నారు. మనకి ఇది ఒక ఐడెంటిటీ. అలాంటిది ఈ బిల్డింగ్ని కూడా ఏదైతే ఈ నిలయంని కూడా కూల్చివేయడం అనేది నిజంగా బాధాకరం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఏదేమైనటువంటికి ఇది ఇప్పుడు తీసేసి ఇక దీని ప్లేస్‌లో కూడా ఎయిర్‌పోర్ట్ తరహాలో చాలా విశాలంగా పెద్దగా కూడా నిర్మించబోతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులనేది కొనసాగుతున్నాయి. ఇక అదేవిధంగా 3 దేశాల్లో కూడా పూర్తి కానున్నాయి. ఇక వచ్చే 40 సంవత్సరాల వరకు కూడా ప్రయాణికుల అవసరాలను అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ తరహాలో ఈ స్టేషన్‌ని కూడా తీర్చిదిద్దబోతున్నారు. పునర్నిర్మితం కూడా చేయబోతున్నారు. ఇక పునర్నిర్మాణం కోసం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టుగా కూడా ఆ రైల్వే అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఏడాది చివరి నాటికి కూడా పనులు పూర్తయ్యేటువంటి అంచనాలు కూడా కనిపిస్తున్నట్టు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ భవనం ఏదైతే రైలు భవనాన్ని ఒక హిస్టరీలో ఉన్నటువంటి ఈ భవనాన్ని కూల్చివేయడం అనేది చూస్తున్నటువంటి మీకు అంటే మీ అభిప్రాయం ఏంటి? వీక్షిస్తున్నటువంటి మీకు మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.